ఆఫ్ యూ. ఈరోజైతే అంతరించిపోతున్న హెల్దీ వే ఆఫ్ నేచురల్ బ్రషింగ్ చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ నీమ్ ట్రీతో మేము బ్రష్ చేస్తున్నాం అనమాట. వేప పుల్లతో బ్రష్ చేయడం ఒక కళ, దాన్ని నేను వివరిస్తాను, వినేయండి. ముందుగా వేప పుల్లని బాగా నమలాలి, లైక్ బ్రష్ స్ట్రక్చర్ రావాలన్నమాట. దాంతో పళ్ళన్నీ నీట్గా తోమేయాలి. చెరిబబ్బు నేను ఇక్కడ చక్కగా తోమేస్తున్నాం. అయితే దీంతోనే టంగ్ క్లీన్ కూడా తయారు చేయొచ్చు. చక్కగా బ్రష్ చేసేసాక దాంతో ఇప్పుడు దాన్ని టంగ్ క్లీనర్గా కూడా మనం తయారు చేయొచ్చు. అది కూడా ఒక కళేనండోయ్. చక్కగా మధ్యలోకి దాన్ని చీరాలి, టంగ్ క్లీనర్ లాగా 2 బద్దలు అవ్వాలి అది. దాంతో నాలుకని చక్కగా శుభ్రం చేసేసుకోవచ్చు. చివరగా నోట్లో నీళ్ళు వేసుకొని ఫింగర్తో క్లీన్ చేసుకుంటే ఆహా, చాలా ఫ్రెష్ మౌత్ రెడీ అవుద్ది అనమాట. ఇక్కడ చూడండి, చెర్రిగడు ఆ చేతికి అష్ట కష్టాలు పడుతున్నాడు, మధ్య మధ్యలో నీళ్ళతో పుక్కలించుకొని బ్రష్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎనీహౌ పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి మనం నేర్పించాలి. వేప పుల్ల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, ముందు మౌత్ అంతా చాలా ఫ్రెష్గా అవుద్ది. చిగుళ్ళు నుంచి మనకు బ్లడ్ వస్తుంది కదా, ఆ చిగుళ్ళలో ఉండే ఆ క్రిములన్నీ చచ్చిపోయి స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. మన పళ్ళుని ఆ చిగుళ్ళు గట్టిగా పట్టుకుంటాయి. నీమ్లో యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు మీరు కూడా చేస్తూ ఉండండి అవైలబుల్ ఉన్నటప్పుడు. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా.